మరి ఆనియన్స్ అని ఎందుకు అంటున్నారు? ఆనియన్స్ అని ఎందుకు అంటున్నారంటే అందరూ అంటున్నారు కాబట్టి. మరి ప్రొనౌన్సియేషన్ ఏంటి? భాషా విధానం ఏంటి? అనియన్స్. ఆనియన్స్ కాదు, అనియన్స్. రెస్టారెంటు అంటాం. ఎందుకంటాం? అందరూ అంటున్నారు కాబట్టి. రెస్టారెంట్ అనకూడదు, రెస్టారెంట్. మెను ఏంటి? మెను కాదు, మెన్యూ. దేనికైనా విధానం ఉంటుంది. నిదానమే ప్రధానం, విధానమే భాషకున్న అందం. సో ఏ భాషనైనా మీరు పలుకుతున్నప్పుడు దాని విధానం తెలుసుకోండి, ఆ పదం యొక్క ప్రొనౌన్సియేషన్ తెలుసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆనియన్స్ని ఏమంటారు? ఆనియన్స్ అయితే మాత్రం అనకూడదు. కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ వచ్చిన వాళ్ళు ఏమంటారంటే అనియన్స్ అంటారు. మెనూని ఏమంటారు? మెన్యూ అంటారు. రెస్టారెంట్ని ఏమంటారు? రెస్టారెంట్. యమ్మీ టేస్టీ దాని బదులు పాష్ వర్డ్ ఏంటి? స్క్రమ్షియస్. జింజర్ గార్లిక్ పేస్ట్ దాన్ని ఏమంటారు? కాన్కాక్షన్. ఎనీవే, ఇలా ఎన్నో పదాలు, లక్షల కొద్ది పదాలు. పదం యొక్క ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. మనం వేసుకున్న వస్త్రాలు బట్టి మనకి అందం అనేది వస్తుంది. వేషధారణ చాలా ఇంపార్టెంట్. అట్లానే మన భాష యొక్క బ్యూటీ ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా పలకాలి. మనం చూడండి, ఎంటర్ప్రెన్యూర్ అంటాం. అసలు ఎంటర్ప్రెన్యూర్ కాదు, అంట్రప్రెన్యూర్. అలానే మౌంటైన్స్ అంటాం. ఆ టెయిన్ అనేది పలకూడదు. టీ అనేది ఒక 90% తినేయాల, మౌంట్. అలానే వెహికల్స్లో తినేయాల, వెహికల్స్. ఇట్లా చూసుకుంటూ పోతే రోజుకు 10 పదాలైనా నేర్చుకోకపోతే ఎట్లా చెప్పండి? మన పిల్లల్ని మనం కొన్ని స్కూల్స్లో జాయిన్ చేపిస్తాం. ఆ పర్టికులర్ స్కూల్లో టీచరు ఏది చెప్తే అదే నేర్చుకుంటాడు పిల్లోడు. గట్లనే ఎవరో ఏదో ఆనియన్ అంటున్నారు కదా అని 100 మందిని ఎగ్జామిన్ చేసి 100 మంది ఆనియనే అంటున్నారు కదా అని ఆ 100 మంది అంటున్న పదమే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? గ్రామర్. భాష అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ భాషకి ఒక వ్యాకరణం ఉంటుంది. అంటే రూల్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. గ్రామర్ అనకూడదు, గ్రామర్. అలానే ఫాదర్ అనకూడదు, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్. అక్కడ ఆర్ తినేయాల, ఆ మస్ట్ రోల్ అనమాట. గట్ల గ్రామర్. చాలామంది స్పెల్లింగ్ పరంగా ఈఆర్ పెడుతున్నారు. ఈఆర్ కూడా పెట్టకూడదు, ఏఆర్. దబుక్కున కాదు, ఈఆర్ కరెక్ట్ అనుకొని పెట్టేస్తున్నారు. గ్రామర్, ఏఆర్. సో ఏంటి గ్రామర్ అంటే? గ్లామర్ కాదండి, గ్రామర్. భాషకి కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. సో ఒక రూల్ అనమాట. ప్రొనౌన్సియేషన్ కూడా ఒక రూల్. ఇలానే ప్రొనౌన్స్ చేయాలి. చూడటానికి పదం ఒకలాగా ఉంటుంది, పదనిస మరోలాగా ఉంటుంది అన్నట్టు. ఆనియన్ అని అందరూ అంటున్నారు కదా అని మనం అనకూడదు, ఆనియన్ అనాలి. అదే రూల్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఇవాళకి చాలే.